దండోరా అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. క్యాస్ట్ ఇష్యూ మీద రకరకాల కథలు మనం తమిళ తెర మీద చూసాం. ఇందులో ఒక విభిన్నమైనటువంటి పోకడలో వెళ్ళాడు డైరెక్టర్. జనాల్ని తడిమి ఆలోచింపజేసేటువంటి కథ. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి నవదీప్ వేరు, ఈ సినిమాలో కనిపించినటువంటి నవదీప్ వేరు. శివాజీతో మంచి నటన రాబట్టగలిగాడు. మురళీకాంత్ ఏది అనుకున్నాడో దాన్ని తీశాడు. మనకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం కొంచెం సెన్సార్ వాళ్ళు ఇది దండోరాకి ఒక సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చింది. భరద్వాజ గారు, దండోరా అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది, చూశారు కదా? ఎలా అనిపించింది? దాంట్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. అవును, అంటే ఒక డిఫరెంట్ టైప్ సినిమా ఇది. అంటే క్యాస్ట్ ఇష్యూ మీద రకరకాల కథలు మనం తమిళ తెర మీద చూసాం. వెట్రిమారన్, అలాగే పారంజిత్, అలాగే రీసెంట్గా వచ్చినటువంటి ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో విక్రమ్ కొడుకు యాక్ట్ చేసినటువంటి మారీ సెల్వరాజ్ సినిమా కూడా చూస్తున్నాం. అయితే ఇందులో ఒక విభిన్నమైనటువంటి పోకడలో వెళ్ళాడు డైరెక్టర్. ఇప్పటి వరకు విక్టిమ్స్ వైపు నుంచి కథని చెప్పేటువంటి ప్రయత్నమే జరిగింది. అలా కాకుండా ఎవరైతే వీళ్ళని విక్టిమైజ్ చేశారో వాళ్ళకి చేసిన తప్పు అర్థమవటం మొదలైతే, వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి అనుభూతులు కలుగుతాయి అనేటువంటి ఒక బ్యాక్ ప్రొజెక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడు డైరెక్టర్. దాన్ని తెర మీద ఆవిష్కరించడానికి ఆయన ఎన్నుకున్నటువంటి స్కీమింగ్లో ఒక మంచి నటుడు కావాలి ఆయనకి. అంటే ఈ వెనక్కి, అంటే తనని తాను విమర్శించుకుంటూ తాను చేసిన తప్పుల్లో, అంటే తను ఎంత దుర్మార్గంగా వెళ్ళాడనేది తనకే అర్థమయ్యేటువంటి పరిస్థితి. దీన్ని పెర్ఫామ్ చేయడానికి ఒక సమర్థుడైనటువంటి నటుడు కావాలి తెర మీద. ఆ నటుడిగా శివాజీ అద్భుతంగా దొరికాడు ఆయనకి, డైరెక్టర్ మురళికి. శివాజీతో మంచి నటన రాబట్టగలిగాడు ఆయన. అంటే క్యారెక్టర్ని ఆయనకి బాగా అర్థం చేయించాడు. తను కూడా దాన్ని విపరీతంగా ఓన్ చేసుకున్నాడు. లౌడ్ పెర్ఫార్మెన్స్ ఉండదు సినిమాలో ఎక్కడ. ఇంతకు ముందు మంగపాతి అనేటువంటి ఒక క్యారెక్టర్ చేశాడు తను. అవును, ఆ క్యారెక్టరు ఒక లౌడ్ ఎమోషన్తో వెళ్ళిపోతుంది. ఇది అది కాదు. ఇది చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోయే పాత్ర. అంటే ఎప్పటికప్పుడు, అంటే ఒకసారి అర్థమవుతుంది తను చేసిన తప్పేమిటి అనేది అర్థమైన తర్వాత ప్రతి సన్నివేశాన్ని తనకి అన్వయించుకుని చూడటం అనేటువంటి ఒక ఆత్మవిమర్శనాత్మకమైనటువంటి పాత్ర అది. దాన్ని పెర్ఫామ్ చేయడానికి చాలా సమర్థత అవసరం. చాలా పరిపక్వమైనటువంటి నటనను అందించాడు అతను. శివాజీ నటుడిగా చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించాడు. వాళ్ళు నవదీప్ ఉన్నాడు, బిందుమాధవి. నవదీప్కి ఇది అసలు, అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి నవదీప్ వేరు, ఈ సినిమాలో కనిపించినటువంటి నవదీప్ వేరు. బిందుమాధవి కూడా. అంటే నవదీప్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే, ఈ సినిమా పోకడే దర్శకుడు ఒక రూరల్ సినిమాని రాగా తీయదలుచుకున్నాడు. దానికి ఏమి ముసుగులు వేయాలని అనుకోలేదు తను. ఆ ముసుగులు లేని ఒక రా స్టోరీలో నటించేటువంటి నటుడు ఆ పాత్రని అద్భుతంగా పలికించగలగాలి. ఎక్కడా కూడా అది కృత్రిమత్వం ఉండకూడదు. అది బాగా అమరింది. అంటే అతనే ఆ పాత్ర ఏమో అనిపించేలాగా చేయగలగటం, అది నవదీప్ చాలా బాగా చేశాడు. అంటే ఇప్పటి వరకు అతను చేసిన పాత్రలు ఒక ఎత్తు, ఈ సినిమాలో తను చేసినటువంటి క్యారెక్టరు ప్రత్యేకమే. ఓకే, ఈ సినిమాకి చాలా బలాన్ని ఇచ్చాడు అతను. అలాగే బిందుమాధవి పాత్రని చాలా, దాన్ని సాహిత్యంలో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి ఆ తరహా పాత్రలకి. ఆ రెఫరెన్సెస్లో నుంచి రాసుకున్నారు. దాన్ని తెర మీద ఆ అమ్మాయి పలికించిన తీరు బాగుంది. అంటే ఓన్ చేసుకుంది, క్యారెక్టర్ని ఓన్ చేసుకుంది. మంచి డైలాగ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్కి. అవి తను చాలా బాగా డ్రైవ్ చేయగలిగింది క్యారెక్టర్ని. ఆడియన్స్ని కనెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ ద్వారా. పర్టికులర్గా శివాజీ బిందుమాధవి కాంబినేషన్లో వచ్చే సీన్స్ని ఆడియన్స్ విపరీతంగా ఫీల్ అయ్యారు. ఓకే, అలా ఫీల్ కలిగించగలిగినటువంటి సన్నివేశాలు కల్పించినందుకు ఆ డైరెక్టర్ని మెచ్చుకోవాలి. ఓకే, ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్ ఈ సినిమా.
ఒక నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం. ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారా థియేటర్లో? ఎంజాయ్మెంట్ కాదండి, ఆలోచించడమే. ఇది రకరకాల అంశాలని జనాల్ని తడిమి ఆలోచింపజేసేటువంటి కథ. ఆలోచింపజేశారు. ఓకే. ఎక్కడా డీవియేట్ కాకుండా స్ట్రైట్గా తను ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని ఆడియన్స్ ముందు పెట్టి ఒక చర్చ, అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా దాని గురించి చాలాసేపు ఆలోచించుకునేటువంటి పరిస్థితి కల్పించగలగటం అనేది చిన్న విషయం కాదు. ఓకే. అలా ఒక ప్రభావవంతమైనటువంటి సినిమాగా దండోరా నిలబడుతుంది. ఇంకొకటి నందు క్యారెక్టర్ ఒకటి ఉంది, దాని తర్వాత మ్యూజిక్ ఎలా ఉంది? పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమాలో. అంటే నందు క్యారెక్టర్ ఒకటే కాదు, లవ్ ట్రాక్ ఒకటి ఉన్నట్టుంది. లవ్ ట్రాక్ ఉంది. లవ్ ట్రాక్ కూడా అంటే రూరల్ నేపథ్యంలో జరిగేటువంటి ఒక ప్రేమ కథ. దాన్ని కూడా అంతే ప్యూర్గా నడిపాడు ఆయన. ఎక్కడ దానికి కూడా ముసుగు వేసే ప్రయత్నం చేయలేదు. అది చేయకపోవడం, ప్రతి సీన్లోనూ ఆ హానెస్టీ కనిపించింది. అలాగే ఆకాంక్షలకు సంబంధించి దుబాయ్ వెళ్ళేటువంటి ప్రోగ్రాం ఒకటి ఉంటుంది తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో. ఆ దుబాయ్ అనే కార్యక్రమాన్ని కూడా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో నడిపి దాన్ని కూడా పండించాడు. అలాగే ప్రతి రిలేషన్లోనూ ఎవరికి వాళ్ళు ఫిల్టర్లు వేసుకుని వెళ్తారు. ఆ ఫిల్టర్లు వేసుకుని మాట్లాడటం అనేది కూడా పర్టికులర్గా శివాజీ కూతురు పాత్రలో చాలా బాగా పలికించాడు. అలాగే బిందు మాధవి కూతురు పాత్ర చేసినటువంటి అమ్మాయి పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తను నిజానికి చివర క్లైమాక్స్ని చాలా అద్భుతంగా నడిపించినటువంటి పాత్ర అది. ఆ క్యారెక్టరు, అలాగే నందు పెర్ఫామ్ చేసినటువంటి కొడుకు పాత్ర, ఆ రెండు క్యారెక్టర్లు బాగా వర్కౌట్ అయినాయి సినిమాలో. అంటే ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తుంది ఆ క్యారెక్టర్కి సంబంధించి. అప్పటి వరకు డైలాగ్ రూపంలోనే ఆవిష్కరిస్తాడు ఆ క్యారెక్టర్ని. సడన్గా ఆ క్యారెక్టర్ వస్తుంది తెర మీదకి. వచ్చిన తర్వాత తను కథని ఓన్ చేసుకుని నడిపించిన పద్ధతి అది చాలా బాగా సమర్థవంతంగా పెర్ఫామ్ చేసింది. తను కొత్త నటి అయినప్పటికీ చాలా బాగా వెళ్ళింది. అంటే ఆడియన్స్ని కమాండ్ చేసినటువంటి పరిస్థితి. అందుకని ఆ క్లైమాక్స్ సీన్ చాలా అద్భుతంగా తీసాడు ఆయన. టోటల్ సినిమా అంతా డైరెక్టర్ మురళీకాంత్ తను ఏది అనుకున్నాడో దాన్ని తీశాడు. ఆ తెర మీద ఆవిష్కరించిన సమయంలో మనకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం కొంచెం సెన్సార్ వాళ్ళు కలగజేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సినిమాకి. దాదాపు 14 వరకు కట్స్ చెప్పారు అనేది ఒక టాక్ వచ్చింది ముందే. కానీ సినిమాలో ఒక సంస్మరణ సభ ఏదో జరుగుతుంది, కారం చేడు అని రాసి ఏదో బ్లర్ చేశారు దాన్ని. ఇది జనరల్గా కాస్ట్ ఇష్యూ, దళితుల మీద దాడి, అగ్రకులాలు అనే వరకే పెడతారు. కానీ యువతల వైపు జరిగేటువంటి మదనం ఏమిటి అనేది ఈ కోణంలో నుంచి ఎవరు వెళ్ళలేదు ఎప్పటిదాకా. అది వెళ్ళగలగటం అనేది ఈ సినిమా ప్రత్యేకత. ఓకే. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనేది చెప్పాలి అని అనుకున్నాడు తను. దానికి ఆలంబనగా ఈ కథను తీసుకున్నాడు, ఈ ప్రేమ కథని. ఆ ప్రేమ కథ చాలా జెన్యూన్గా ఉంది. అలాగే మ్యూజికల్గా బాగుంది. ఓకే. రాబిన్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. ముఖ్యంగా బిందు మాధవి శివాజీ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలని చాలా బాగా కల్పించగలిగే డైరెక్టరు. అక్కడ మ్యూజికల్గా కూడా సపోర్ట్ బాగా దొరికింది అతనికి. ఒక పాట, ఒక కెమెరా సాంగ్ నడుస్తుంది ఆ రెండు క్యారెక్టర్ల మధ్య. ఆ కెమెరా సాంగ్ను బాగా నడిపాడు. అలాగే తండ్రి కొడుకు పాత్రల మధ్య ఉండేటువంటి ఘర్షణ, అలాగే కూతురికి తండ్రికి మధ్య ఉండేటువంటి ఘర్షణ, వీటిని బాగా డిజైన్ చేశాడు. తను చెప్తున్నటువంటి విషయాలని అవతల వైపు నుంచి విమర్శించేటువంటి క్యారెక్టర్గా బిందు మాధవ్ క్యారెక్టర్ని పెట్టి ఒక ఆల్టర్ ఈగోగా నడుస్తుంది ఆ క్యారెక్టర్. ఈ ఆల్టర్ ఈగో క్యారెక్టర్లు డిజైన్ చేయటం అనేది మనం తెలుగు తెర మీద తక్కువ. అది ఈ సినిమాలో సాధించగలిగాడు డైరెక్టర్. ఓకే. ఓకే. అందుకని ఒక పరిపూర్ణత దక్కింది. ఓకే. ప్రతి పాత్ర ఒక తప్పు చేస్తుంది, ఆ తప్పుని గురించి ఆలోచిస్తుంది, మదన పడుతుంది. ఆ తప్పు తెలుసుకుని రెక్టిఫికేషన్ అనేటువంటి ప్రోగ్రాంలోకి వెడుతుంది. ఓకే. ఇది దండోరాకి ఒక సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చింది. ఓకే. థ్యాంక్ యూ.